ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం ఆయా రాష్ట్రాల ఎస్సీల ఏబీసీల వర్గీకరణ చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసిన మాదిగ అమరవీరులకి జోహార్లు అర్పిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ ఏలూరు జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ హర్షం వ్యక్తం చేసి ఫైర్ ఆఫీస్ సెంటర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్రామ్ విగ్రహానికి నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, పలివెల చంటి, జింజు మోజస్, మునుల జాన్గుర్నాథ్, కాశీ కృష్ణ, నమ్మిన నాగార్జున, లాం విద్యాసాగర్, పెద్దాడ వెంకటరమణ, పొలిమేర హరికృష్ణ, ఎనపనూరి జగదీష్ బాబు, తోటకూర కిషోర్, నమ్మిన లక్ష్మి, శేఖర్, బయ్యారపు కుటుంబరావు, చాట్ల సాయిబాబా, గూడూరు రాజేష్ బాబు తదితరులు కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎస్సీలు ఉండే 58 ఉపకులాలకు తగిన న్యాయం జరిగిందని, విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే విధంగా తీర్పు ఇవ్వడం అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేశారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ చట్టబద్ధ చేసే విధంగా కృషి చేసి ఎస్సీ రిజర్వేషన్ 15% ఉన్న రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు ఉన్న వర్గాలకు అందే విధంగా చట్టం చేయాలని వారు తెలిపారు. మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ 30 సంవత్సరాల నుండి ఎంతోమంది మాదిగా అమరులయ్యి ఎంతోమంది ఆకలి కేకలకు చనిపోయి ఈరోజు వారి ఆశయాలకు అనుగుణంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీల ఏబీసీడీలు వర్గీకరణ చేసుకోవచ్చు. ప్రతి 15% ఉన్న ఎస్సీల ఉండబడే 59 ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా రాష్ట్రాల ఏబీసీడీలు వర్గీకరణ చేసి ప్రతిఫలాలు పొందే విధంగా అందరికి కూడా రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఫలాలు పొందాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడము మాదిగలకు కాకుండా మరియు రెల్లీలు, బుడగజంగాలు, బైండ్లు 58 ఉపకులాలు సంబరాలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం. ఎన్నో త్యాగాలతో ఎన్నో ఇబ్బందుల్లో పడి ఈ విజయం సాధించినందుకు మరొకసారి మాన్యశ్రీ మా ప్రత్యక్ష దైవం కృష్ణమాదిగ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞత, ధన్యవాదాలు మా జాతి తరపున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గెలిస్తే వెంటనే వర్గీకరణ చేస్తారన్నారు. అలాగే ఆ ఛాన్స్ మరి మీకు వచ్చింది బాబు గారు, దయచేసి అర్థం చేసుకుని వెంటనే మీరు బిల్లు పెడతారని ఆశిస్తున్నాము. అలాగే గతంలో కూడా మరి 2000లో కూడా 99లో కూడా మరి మీరే బిల్లు చేశారు. 2004 వరకు కూడా అది కొనసాగింది. 24,500 ఉద్యోగాలు కేవలం మా జాతి అనుభవించడం జరిగింది. దానికి మేము కృతజ్ఞతగా ఎప్పుడు కూడా మీ వెంటే ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మీకేం కష్టం కాదు. ఇది మీరు వెంటనే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా మీరు తీర్పిస్తారని ఆశిస్తున్నాము. ఒక మాట చెప్పాలంటే ఈ విజయం నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇది అసెంబ్లీలో మన ఈ వాయిస్ వినిపించి ఆయన అసెంబ్లీ ద్వారా స్టేట్కి పంపించిన మాట చంద్రబాబు నాయుడు గారికి మా యావత్ జాతి ఆయన రుణపడి ఉంటుంది. కేవలం మందకృష్ణ మాది గారి వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు 15% రిజర్వేషను 59 ఉపకులాలకి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అనేక మంది త్యాగాల ఫలితం ప్రాణాలు సమర్పించి, అలాగే రైళ్ల రోకాలు, రాష్ట్ర రోగులు, అరెస్టులు, కేసులు అన్నీ కూడా పెట్టించుకొని ఈనాడు వర్గీకరణ సుప్రీంకోర్టులో మరి చట్టబద్ధత చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈనాడు రాష్ట్రంలో మాదిగలందరూ కూడా మరి సుప్రీంకోర్టు ధర్మస్థానానికి పాదాబంధం తెలియజేస్తూ మరి వర్గీకరణ రావడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసినటువంటి నా మాదిగ తమ్ముళ్ళందరూ కూడా పాదాబంధం తెలియజేస్తూ ఈ 1999లోనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏబిసిడి ఇవ్వడం జరిగింది. మరలా వారు అధికారంలో ఉన్నప్పుడే ఏబిసిడి రావడం యాదృచ్ఛికమైన చాలా సంతోషకరం. దానికి ఆయన కట్టుబడి ఉన్నానని చెప్పినందుకు సంతోషం. దీనికి సహకరించిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు. మరి చాలామంది మేము కానీ, మా సోదరులు కానీ, మా సోదరులు కానీ మరి చాలాసార్లు లాఠీ దెబ్బలు తినడం, జైలుకి వెళ్ళడం చాలా
జరిగాయి. మరి ఆ క్రమంలో మరి మా సోదరులు మాదిగ సోదరులు అమరులు అయినటువంటి సంగతి కూడా మరి మీ అందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎస్సీ వర్గీకరణకు మరి ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.